హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదే మొదటిసారి అయితే మీరు మా ఛానల్కి రావడం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ నేను లోపల కుప్పలుగా దాచుంచాం మీకోసం. రీసెంట్గా రిలీజ్ అయిన శంబాలా అనే తెలుగు మూవీ చూడటం జరిగింది. టోటల్ రన్ టైం వచ్చేసి 2 గంటల 25 నిమిషాలు అండ్ బడ్జెట్ వచ్చేసి సుమారు 12 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చు. నా దృష్టిలో ఆది సాయి కుమార్ గారు డీసెంట్ యాక్టర్. ఇంకా చెప్పాలి అంటే అండర్ రేటెడ్ అండ్ అండర్ యూటిలైజ్డ్ ఆయన యాక్టింగ్ పొటెన్షియల్కి. మరి సరైన స్క్రిప్ట్స్ రాకో లేదా మార్కెట్ విషయంలో ప్రొడ్యూసర్స్ బడ్జెట్ పరంగా ముందుకు రాకపోవడమో లేదా ఏదో ఒక రీజన్ అయ్యుండొచ్చు. మరి ఈ మూవీ అతనికి మంచి కంబ్యాక్ని ఇచ్చిందా లేదా అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరిదాకా చూడండి. నా మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పాలి అంటే పర్లేదు, బాగానే ఉంది. ఎందుకో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్ని. అసలు ప్లాట్ లైన్ ఏంటి అంటే 1980s టైం పీరియడ్ అప్పుడు శంబాలా అనే చిన్న పల్లెటూరులో ఆకాశం నుండి ఒక మెటియోర్ అంటే ఉల్కా భూమి మీద క్రాష్ అవుతుంది. దానివల్ల చాలా ఊహించని సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి అనమాట నాన్ స్టాప్ గా. ఈ లోపు సెంట్రల్ గవర్నమెంట్ సైడ్ నుండి విక్రమ్ అనే ఒక జియాలజిస్ట్ రీసెర్చ్ చేయడానికి వస్తాడు. అతని ఏథిస్ట్ అవడం వల్ల ఇలాంటి మూఢనమ్మకాలని అస్సలు నమ్మడు. కానీ సైన్స్ కి కూడా అందని కొన్ని విషయాలను తెలుసుకుంటాడు. ఇంతకు ఏంటి ఈ సీక్రెట్స్ అన్ని, ఆ ఊరిని తను కాపాడగలిగాడా లేదా అనేది మూవీలో చూస్తాము. పాజిటివ్స్ చెప్పాలి అంటే ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్ అండ్ క్యారెక్టర్స్ అని చెప్పొచ్చు. ఇది ఒక మిస్టిక్ థ్రిల్లర్ లాగా ట్రై చేశారు, సైన్స్ అండ్ డివైన్ ఎలిమెంట్స్ ని బ్లెండ్ చేస్తూ. డైరెక్టర్ గా చేసింది యుగంధర్ ముని. ఈయన ఇంతకు ముందు 2021లో వచ్చిన ఏ యాడ్ ఇన్ఫినిటమ్ అనే మూవీని తీశాడు. స్టోరీ రైటర్స్ వచ్చేసి ఇద్దరు అనుకుంటా, యుగంధర్ ముని అండ్ సురేష్ కొత్తపల్లి. మల్టిపుల్ జానర్స్ ని లైట్ గా టచ్ చేశారు, లైక్ మిస్టరీ, సస్పెన్స్, హారర్, డివోషన్, డ్రామా. ఇలాగా మంచి విషయం ఏంటి అంటే ఇలాంటి స్టోరీలో అక్కర్లేని రొమాన్స్, లవ్ ట్రాక్ అండ్ అన్నెసరీ కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ ఏమీ యాడ్ చేయలేదు. ఈ మూవీలో స్టోరీ ఇంపార్టెంట్ అండ్ గ్రిప్పింగ్ గా ఉంటుంది కూడా. అండ్ మనం గెస్ చేసే గేమ్ లోనే ఉంటాము అక్కడక్కడ అసలు ఏమై ఉంటుంది, హీరో ఎలా సాల్వ్ చేస్తాడు చివరిలో అన్నట్లు. స్టోరీ నరేషన్ స్ట్రక్చర్ కూడా బాగానే ఉంది. మెయిన్ బ్యాక్ స్టోరీ థీమ్ అయితే సాయి కుమార్ గారి వాయిస్ ఓవర్ తో మొదలవుతుంది. ఎవెన్చువల్లీ ఆ విలేజ్ లో క్యారెక్టర్స్ అన్నిటిని 1 by 1 ఇంట్రడ్యూస్ చేయడం సాంగ్ రూపంలో. వేదాలు, శాస్త్రాలు, ట్రెడిషన్స్, యాన్సెస్ట్రల్ విజ్డమ్ ఇలాంటి చాలా టాపిక్స్ని టచ్ చేశారు. అవన్నీ మంచి ఐడియాస్ కూడా. ఇంటర్వెల్ దగ్గర అండ్ సెకండ్ హాఫ్లో జరిగే సీన్స్కి మళ్ళీ బ్యాక్ స్టోరీని లింక్ చేయడం నచ్చింది. యాక్టర్స్ విషయానికి వస్తే ఆది గారు బాగానే పర్ఫామ్ చేశారు. సటిల్గా ఆ రోల్కి ఎంతవరకు ఉండాలో అంతే ఉంది. లౌడ్ యాక్టింగ్ కానీ ఆర్టిఫిషియల్గా కానీ ఏమి లేదు. మనం ఆ జర్నీలో ట్రావెల్ అవుతాం కూడా. అర్చన అయ్యర్ రోల్ కూడా బాగానే ఉంది అండ్ ఇంపార్టెన్స్ ఉంది కూడా. తర్వాత ఎక్కువ రన్ టైం ఉండేది మధునందన్ అండ్ రవివర్మ కన్విన్సింగ్ గా బాగానే పర్ఫామ్ చేశారు. అండ్ మిగతా సపోర్టింగ్ యాక్టర్స్ కూడా పర్లేదు. కాకపోతే కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళ యాక్టింగ్ కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది. ఇవన్నీ మరి డైరెక్టర్ కానీ డిఓపి కానీ చూసుకోవాల్సిందేమో. సినిమాటోగ్రఫీ వర్క్ బై ప్రవీణ్ కే బాగానే ఉంది. మోస్ట్ ఆఫ్ ద సీన్స్ నైట్ టైంలో ఉంటాయి, బాగానే క్యాప్చర్ చేశారు కూడా. ఆ చేజింగ్ సీన్స్ కానీ సస్పెన్స్ అండ్ హారర్ ఎలిమెంట్స్ క్రియేట్ చేస్తారు. మ్యూజిక్ బై శ్రీచరణ్ పాక్లా బాగానే ఉంది. కొన్ని సిచ్యువేషన్ సాంగ్స్ ఉంటాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆల్మోస్ట్ సిమిలర్ టు విరూపాక్ష టోన్ లోనే ఉంటుంది. కొంచెం అజనీష్ లోక్నాథ్ గారి స్టైల్లో ట్రై చేశారు. సౌండ్ మిక్సింగ్ అంతా పర్లేదు. అంటే స్పిరిచువల్ అండ్ మిస్టరీ డ్రివెన్ సీన్స్ లాగా ఊర్లో ఏదో జరగబోతుంది కానీ ఏంటో తెలియట్లేదు అన్నట్లు. స్టంట్ కొరియోగ్రఫీ చేసింది రాజ్ కుమార్ అనుకుంటా క్రెడిట్స్ ప్రకారం. బాగానే ఉంది, ఇంట్రెస్టింగ్ గా. ఏదో వచ్చాడు, దూకాడు, ఎగిరేసాడు అన్నట్లు కాకుండా బేసిక్ గా ఓవర్ బోర్డ్ అవ్వలేదని నా ఉద్దేశం. క్లోజెస్ట్ మూవీ రిఫరెన్సెస్ ఇవ్వాలి అంటే విరూపాక్ష, అరుంధతి, కార్తికేయ, కిష్కిందపురి ఇలాంటి మూవీస్ టోన్ లోనే ఉంటుంది. నెగిటివ్స్ చెప్పాలి అంటే మూవీ రన్ టైం ఆల్మోస్ట్ 2.5 గంటలు ఉంటుంది. పేసింగ్ ఇష్యూస్ అయితే చాలానే ఉన్నాయి. రిపిటేటివ్ సీన్స్ కూడా వస్తూ ఉంటాయి అలాగా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అరే భలే ఉంది స్టోరీ లేను, ఇలాగే ఉంటే బాగుంది, త్రూ అవుట్ ద మూవీ హిట్ అయిపోతుంది అనుకునే లోపు సీన్స్ డ్రాగ్ అవుతూ ఉంటాయి. దానివల్ల ప్రెడిక్టబిలిటీ వచ్చేస్తుంది. ఇన్ఫాక్ట్ మధ్య మధ్యలో కొంచెం బోర్ కొట్టే అవకాశం కూడా ఉంది. ఎడిటర్ గా చేసింది శ్రవణ్ కటికనేని. ఇంకొంచెం బెటర్ గా ఉండొచ్చు. విఎఫ్ఎక్స్ సిజిఐ వర్క్ అయితే అస్సలు బాగాలేదు. నేనైతే ఇదే బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అని చెప్తాను. చాలా ఫేక్ అండ్ ఆర్టిఫిషియల్ గా అనిపించాయి. చాలా ఏఐ షార్ట్స్ కూడా వాడేశారు. అవి బిగ్ స్క్రీన్ మీద అంత ఇంపాక్ట్ఫుల్ గా అనిపించలేదు నాకైతే. అట్లీస్ట్ స్టోరీ లైన్ కి తగ్గట్లు మంచి స్టోరీ లైన్ తీసుకుని ఇన్ఫాక్ట్ కొంచెం కాంప్లెక్స్ కూడా. ఆ పదాలు, కాన్సెప్ట్స్ కూడా మనం విని ఉండము, నోరు కూడా తిరగదు పలకడానికి. అలాంటి కాన్సెప్ట్స్ ని టచ్ చేశారు డివోషనల్ యాంగిల్లో. కొంచెం బడ్జెట్ పెంచి క్వాలిటీతో చేస్తుంటే బాగుండేది. హనుమాన్ మూవీ రేంజ్ లో కొంచెం గట్టిగా వచ్చి ఉండేది ఇంపాక్ట్. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే అన్లెస్ స్టార్టింగ్ టైటిల్స్ పడేప్పుడు కానీ ఎండ్ క్రెడిట్స్ అప్పుడు కానీ లేదంటే మెయిన్ స్టోరీ థీమ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికో వాటిలో యూజ్ చేస్తే సరిపోతుంది ఈ ఏఐ షార్ట్స్. బట్ ఈ మధ్య చాలా మూవీస్ లో
ఏఐని విపరీతంగా వాడటం, అన్నెసరీగా గ్రీన్ మ్యాట్ సీన్స్ పెట్టేసి రియల్ లొకేషన్స్ లో షూట్ చేయకపోవడం, దానివల్ల చాలా ఆర్టిఫిషియల్ అండ్ ఫేక్ అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. సరిగ్గా ఎంగేజ్ అవ్వలేకపోతున్నాను నేనైతే అట్లీస్ట్ మూవీకి. బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే రీసెంట్ గా వచ్చిన జటాధర. ఈ మూవీలో కొన్ని క్యారెక్టర్స్ అండర్ డెవలప్డ్ అండ్ అండర్ యూటిలైజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టర్స్ ఇంద్రనీల్ అండ్ ప్రియాని తీసుకుంటే వాళ్ళ స్క్రీన్ టైం చాలా తక్కువ అండ్ కొన్ని అన్ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ కి ఎక్కువ సీన్స్ పడ్డాయి. స్క్రీన్ ప్లే పరంగా ఇవన్నీ చూసుకోవాల్సిందే. సో దట్ ఇందాక చెప్పిన ఇష్యూస్ అన్ని కవరప్ అయిపోయి ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ డ్రాగ్ చేసి సడన్ గా అండ్ సింపుల్ గా ఎండ్ చేసేసారు. ఇంకొంచెం బెటర్ గా ఉండి ఉండొచ్చు. ఎండ్ క్రెడిట్స్ పడేటప్పుడు ఆ జస్టిఫికేషన్ గానీ రీజనింగ్ అంతా బాగానే ఇచ్చారు, బట్ విజువల్ కి సరిగ్గా ప్రెజెంట్ చేయలేకపోయారు. స్ట్రాంగ్ పే ఆఫ్ లాగా అడల్ట్ సీన్స్ ఆర్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమైనా ఉన్నాయంటే ఏమీ లేవు. కాకపోతే చాలా బ్రూటల్ సీన్స్ ఉంటాయి, బ్లడ్ అండ్ గోర్ ఉండేలాగా. పోస్ట్ క్రెడిట్ సీన్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు. ఏదో చిన్నది ట్రై చేశారు కానీ అదంతా చాలా రొటీన్ గా అనిపించింది. ఇదంతా కాదు బ్రో, అసలు మూవీ చూడొచ్చా లేదా అంటే, మీకు గనక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో మిస్టరీ అండ్ థ్రిల్లర్ లాంటి మూవీస్ ఇంట్రెస్ట్ ఉండి స్లో పేస్ లో ఉన్నా పర్లేదు అని లో ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే ఈ మూవీ నచ్చొచ్చు. అలా కాకుండా ఎక్స్ట్రాడినరీ విజువల్ ఎఫెక్ట్స్ ఉండి రేసీ స్క్రీన్ ప్లే ఉండాలి, హారర్ ఎలిమెంట్స్ గూస్ బంప్స్ ని ఇవ్వాల్సిందే అనే ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్తే డిసప్పాయింట్ అవ్వచ్చు. ఈ వీడియోలో చెప్పింది కేవలం నా మూవీ ఎక్స్పీరియన్స్ మాత్రమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అంతేగాక మీ వాల్యుబుల్ సజెషన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.